హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కనుక మనం కోడిగుడ్డు మునక్కాయ పులుసు చేసుకుందామండి. చాలా సులువైన పద్ధతిలో చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయవచ్చు. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలను 3 కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకిది కొంచెం పచ్చి వాసన పోయింది కదండి. ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకున్నాం కదండి. ఈ లోపుగా నేను మునక్కాయలు అన్నిటినీ సమానంగా కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసి ఒకసారి నూనెలోనే బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లోపుగా మీడియం సైజు టమాటాలని కూడా 4 ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిలోని పచ్చగా ఉండిద్ది కదండి, అది తీసేయాలి. అది వేస్తే దీంతో పాటే కూర ఉడకడం కొంచెం టమాటాలు అనేవి కొంచెం ఉడకవండి. అందుకని అది తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకవేళ మీకు ఈ టమాటాల్లోనే మీకు మునక్కాయలు ఉడకలేదు అనుకుంటే కనుక అప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ అయితే పోసి ఈ విధంగా నేను చూపించిన విధంగా మునక్కాయ అనేది ఉడికిపోవాలండి. మనకి ఇలా ఉడికిన తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత కారం, మనం తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా త్వరగా అయిపోతుంది, కానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందాము ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీసైతే చూద్దాము. చూడండి, మనకి టమాటాల్లో నుంచి మునక్కాయల నుంచి వాటర్ అయితే ఎలా పైకి వచ్చేసినాయో. ఈ లోపుగా నేను చింతపండును కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి. ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 50 గ్రాములండి చింతపండు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా గుజ్జు తీసిన దాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మరిగేటప్పుడు కరివేపాకు పౌడర్ని వేసుకున్నాం. మీ దగ్గర లేకపోతే కరివేపాకుని కూడా వేసుకోండి. చాలా సింపుల్ అండి. చివరికి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి మునక్కాయ కోడిగుడ్డు టమాటా పులుసు రెడీ అండి. దీనికి ఉప్పు, కారం, పులుపు అనేవి సమానంగా ఉండాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి మన మునక్కాయ కోడిగుడ్డు టమాటా పులుసు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.